వంశీ గారి అరెస్ట్ పైన జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. దాని గురించి మీరేమంటారు? ఏముంది ఆయన మాట్లాడే మాటలు, ఆవేశమా అసలు ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. బట్టలిప్పి కొడతాము అది ఇది అంటుండు. అంటే ఈయన బట్టలిప్పి కొడుతుండ్రు కాబట్టి ఈరోజు ఆ మాట అంటుండు. మళ్ళీ నాకు గిట నేను జైలుకి వెళ్తానేమో, నన్ను బట్టలిప్పి కొడతారేమో అని భయంతో ఇవన్నీ చెప్తుండు. బట్టలిప్పి కొట్టే రోజులు వస్తాయి అవి ఇవి అని. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉంటుంది, మా ప్రభుత్వం వస్తుంది అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. ఎవరైతే తప్పు చేశారో అలా అంటే పోలీస్ ఆఫీసర్ని బట్టలు ఉడదీస్తానడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు అది. ఇప్పుడు ఆయన గిట ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు సేవ చేసిండు కదా, జగనన్నకి సేవ చేసిండుగా. చాలా తప్పు ఆయన మాట్లాడింది, బట్టలు ఇప్పేసి కొట్టడము అది చాలా తప్పు. అది మాట్లాడాల్సిన విషయం కాదు. కానీ ఏదో ఆవేశన తట్టుకోలేక నేను గిట్ట జైలుకి వెళ్తానేమో అని భయంతో ఇవన్నీ పైకి తెచ్చి ఏవి పడితే అవి మాట్లాడుతుండు. ఎల్లకాలం ఏ ప్రభుత్వం ఉండదంటే ఎల్లకాలము జగనన్న పార్టీ ఉండదు. అందు గురించి చెప్తుండే, ఇంకా నా పార్టీ రాదు, ఇంకా అయిపోయింది నా పార్టీ పని, ఇంకా రాదు, ఇంకెవరు ఓటు వేయరని నిర్ణయించుకున్నాడు. అందు గురించి ఎల్లకాలం ఎవరు ఉన్నారంటే ఎవరు ఉండరు, జగనన్న ఉండడు, మళ్ళీ రాడు. కాబట్టి ఇవన్నీ చెప్తుండు ఆవేశంతో. మొన్న గిట అన్నాడుగా 2 పాయింట్ అని. ఇంక ఏం చేస్తావు 2 పాయింట్ తెచ్చుకొని, నువ్వు ఏం చేయలేవు. అందు గురించే ఆవేశం తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ మన పార్టీ వస్తుందా రాదా అని భయంతో ఉన్నాడు. నేను గిట మళ్ళీ జైల్లోకి వెళ్తానా ఏందని రెడ్ బుక్ ఒకటి పెట్టిండు లోకేష్ అన్న. ఆ రెడ్ బుక్ తీయంగానే ఉచ్చబడిపోతుంది అందరికి. కొడాలని కూడా ఏ రెడ్ బుక్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే నా పేరు ఉందని చూసావా నువ్వు అని అంటున్నాడు ఆయన. 100% ఉంది. అందరి లీస్ట్ ఉన్నాయి. ఏదైతే మాట్లాడినరో అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఏదైతే దళిద్రంగా వీళ్ళు మాట్లాడినరో అవన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయి. ఒక్కొక్కరు లీస్ట్ వస్తుంది. అందు గురించే జగనన్న గిట భయం అయిపోతుంది. నన్ను బట్టలు ఇప్పేసి ఎడగొడతారా నాయన, జైల్లో తీసుకెళ్ళి రాకుండా చేసుకోవాలి. అందు గురించే మనము వాళ్ళకి చెప్పాలి ఒక మాట, ఏది బట్టలిప్పి కొడతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని. ఒకటి బయటికి ఈయన ఏది పడితే ఆవేశంతో అది మాట్లాడుతున్నాను, జైల్లో వేస్తాడని భయం ఉంది జగనన్న. రిపోర్టర్ను కూడా కొడాలని నీ ఉద్యోగం పోతే నీ మైక్ నువ్వు పట్టుకుంటావని చెప్పేసి అన్నారు. ఉద్యోగం పోయింది నాకు పీకేశారంటే పబ్లిక్ ఒప్పుకుంటున్నారు, ఆయన ప్రజలు ఆయన పదవి పీకేశారు. అవును, మరి పీకేసిన తర్వాతనే ఈ భయం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఇప్పుడు భయం అంటే ఎట్లా బతకాలి, ఏంది భయం అంటే ఏంది అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. నాది గిట్ట రేపు ఉద్యోగం నా ఉద్యోగం పోయింది కాబట్టి నాకు బాధ ఉంది కాబట్టి చెప్తున్నా. అతను ఆ బాధతోటి ఏం చేయాలో, మళ్ళీ నన్ను జైల్లో పంపితే రేపు నాడు మళ్ళీ నాకు ఈ పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఏందో ఆయన లీస్ట్ మొత్తం బుక్కే రాసిండంటే ఇంకా ఆ పార్టీలో ఉన్న చరిత్ర ఎంత ఉందో చూడు. అసలు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని కేసులు పెట్టారు. ఎక్కడికన్నా వెళ్తుంటే గిట అడ్డుకొని ఇట్లా చేసిండు కాబట్టి రెడ్ బుక్ లో అన్ని ఉన్నాయి, లిస్ట్ ఉంది, అందరికి ఉంది. కాబట్టి జగనన్న గిట భయం అవుతుంది. వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వాళ్ళందరికీ రెడ్ బుక్ లో సమాధానం ఉంది. రెడ్ బుక్ తీస్తుండే ఒక్కొక్కరు లిస్టు, అందరు జైలుకి వెళ్ళబోతుండ్రు. సో ఆ ఆవేశం తట్టుకోలేకపోతున్నారు. అందు గురించి ఎల్లకాలం ఈ పార్టీ ఉండదు, కూటమి ప్రభుత్వం ఉండదు అంటుండు. ఎల్లకాలము జగనన్న ఉండడు కదా, మరి అందు గురించే పోయిండు. ఈసారి రాడు కాబట్టి, మళ్ళీ ఎన్నికల్లో రాడు కాబట్టి ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. ఇక ఆవేశంతో ఆ మాటలు చెప్తుండు. ఇది వరకు ముఖ్యమంత్రి జగన్ గారు, కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా. కాకపోతే ఆయన ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఒక కార్యకర్తను, ఎమ్మెల్యేను జైల్లో పెడితే దాని గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. లేదు, మరి ప్రజల్లో లేడు కదా. మాకు ప్రజలు అవసరం లేదు, మాకు అధికారం కావాలి, మేము ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి, మా ఎమ్మెల్యేలు మంచిగా ఉండాలి, ఇదే మాకు కావాల్సింది. ఇది తప్పితే వేరేది వద్దు. ప్రజల్లో ఏదైతే వాళ్ళు హామీలు చెప్పిండ్రో చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి మాట్లాడు నువ్వు. దాని గురించి మాట్లాడకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా, ఏం మాట్లాడకుండా మాకు ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తేనే మాట్లాడతా, ఇదా నాకు అర్థం కాదు. ఇది మాట్లాడుతుండే ఆయన. ఏమన్నా అంటే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే ఇది మాట్లాడతా, కానీ ప్రజల తరపున అయితే ఈ ముఖ్యమంత్రి గారు అస్సలు మాట్లాడట్లేరు. సో అది